చంద్రబాబు కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై చంద్రబాబు స్టాండ్ ఏంటి అని నిలదీశారు. చంద్రబాబు చేతనైతే మంచి చేయి, విద్వేషాలను రెచ్చగొట్టదని హే రామ్ సేవ్ ఆంధ్ర అన్నారు వైఎస్ జగన్. రిజర్వేషన్స్ కు మతానికి మధ్య ముడిపెట్టడం సరికాదు అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణ కమిటీ ఇప్పుడు ఏదైతే అధ్యయనం చేస్తా ఉందో ఆయన దగ్గరికి మా టీం పోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీం పోయింది. పోయి ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది. గట్టిగా ఇదే 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 ఆర్గ్యుమెంట్ ను వినిపించింది. నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది అని. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, నీ స్టాండ్ ఏంది చంద్రబాబు అని. చేతనైతే మంచి చేయి, మంచి చేయకపోతే ఈ మాదిరిగా కనీసం విద్వేషాలన్నా రెచ్చగొట్టద్దు. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తా ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఏంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు. అమరావతి పేరుతో చంద్రబాబు దారుణాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు చేసే దారుణాలను ప్రశ్నించడం తప్ప అని ప్రశ్నించారు. భూమి ఇవ్వని రైతులను భూసేకరణ పేరుతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి ఇవ్వని రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు వైఎస్ జగన్. నేను అడుగుతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా, కొద్ది రోజుల కింద జరిగిన ఘటన మీకు ఉదాహరిస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాలలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి ఇన్ని కనిపిస్తాయి ఇలాంటి ఘటనలు. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం. ఇంకా దారుణం ఏమిటంటే కొండబీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే నిజంగా విలన్లు అనే వాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం, విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి. మరి ఇవన్నీ దారుణాలు కావాలని అడుగుతా ఉన్నా. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్లు. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళు వేసింది నువ్వు, కారాదారు పగలగొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు. మా వాళ్ళ రౌడీ షీటర్లు అంటారు. ఉండవల్లిలో దాడులు చేసింది టీడీపీ నేతలే అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పోలీసుల సమక్షంలోనే రాడ్లతో దాడులు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తప్పు చేసేది వాళ్లైతే కేసులు మాత్రం తమపై పెడుతున్నారని ఫైర్ అయ్యారు. తమ పార్టీ నేతలపై దాడులకు తెగబడ్డ ఒక్క టీడీపీ నేతను కూడా అరెస్టు చేయలేదన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు గారి పాలనలో ఈ రాష్ట్రంలో రక్షణ ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. టీడీపీ వాళ్ళు చేస్తా ఉన్న దాడులు ఒకసారి ఫోటోలు చూపించండి ఒకసారి. అసలు ఎవరు టీడీపీ వాళ్ళు చేస్తా ఉన్న దాడులు అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే రాళ్ళు విసురుతా ఉన్న కిరణ్, టీడీపీ గుండా రాయపూడి కిరణ్. కానీ నెక్స్ట్ ఫోటో ధ్వంసమైన కారు, టీడీపీ నేత పెంచలయ్య రాయబట్టుకొని, మట్టి మాఫియా నేత నాగరాజు, టీడీపీ గుండాలను దాడికి
పురికొలుపుతున్న లోకేష్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ. టీడీపీ ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా పోలీసుల సమక్షంలోనే రాళ్ళు పట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు, కారు బగలు కొడుతూ ఉన్నారు. అన్ని పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ దాడిలో పాపం దెబ్బలు తగిలినాయి, హాస్పిటలైజ్ అయినాడు. అట్లాంటిది తిరిగి మా వాళ్ళ మీదనే తప్పుడు కేసులు ఎందుకు పెడతా ఉన్నారు అంటే అదేమైనా పాకిస్తాన్ అదేమన్నా బార్డర్ అదేమన్నా ఎందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు? తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నిజంగా కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పని చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇప్పటి వరకు కేసు పెట్టలేదు, ఏ తెలుగుదేశం వాళ్ళు అరెస్టు చేయలేదు. కళ్ళ ముందరే కనిపిస్తుంది, రాళ్ళతో కొడతాడు పోలీస్ ఆయన నివారిస్తున్నాడు, అయినా కానీ ఇట్లా అంటున్నాడు, కొడుతున్నాడు. చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులుగా మారుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల విజ్ఞప్తి మేరకు అమరావతి ప్రాంతంలో తమ పార్టీ నేతలు పర్యటించారని చెప్పారు. రాజధాని పేరుతో అక్కడ జరుగుతున్న దోపిడీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు బయటకు రాకుండా తమ పార్టీ నాయకులపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు సహా పలువురు పార్టీ నేతలపై దాడులు జరిగాయని, తమ పార్టీ నాయకులపై హత్యాయత్నం కూడా జరిగిందన్నారు. ఇవన్నీ చూసినప్పుడే జంగల్ రాజ్ అంటారు. జంగల్ రాజ్ అనేది ఎక్కడో బీహార్లో ఏదో మాట్లాడుతుంటారు. బీహార్ కాదు, ఆంధ్రాలో ఉంది స్వామి జంగల్ రాజు. దీన్నే జంగల్ రాజ్ అంటారు. అడ్డు అదుపు లేకుండా ఏమైనా చేసేస్తాం మేము అనే దాన్నే జంగల్ రాజ్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి జంగల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలన్నా రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా. బాధితులే చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిందితులు అవుతారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. మొన్న మీరంతా కూడా చూసే ఉంటారు, ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన టీము రైతుల కోరిక మేరకు ఆ ఘటనకు వెళ్తే ఏం జరిగింది? అమరావతిలో చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతిని, దోపిడీని, దౌర్జన్యాలను, రైతులు పడతా ఉన్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారము చంద్రబాబు నాయుడు గారే అక్కడికి వెళ్ళిన మా పార్టీ వాళ్ళ మీద రైతులకు సంఘీభావం తెలుపడానికి మా పార్టీ వాళ్ళు అక్కడికి రైతుల కోరిక మేరకు పోతే, అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూడడానికి పోతే వీళ్ళే దాడి చేసి బాధితుడైన మా పార్టీ వాళ్ళను నిందితులుగా చూపిస్తా ఉన్నారు. అంటే వీళ్ళే దాడి చేసినారంట. అంటే లిటరల్గా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఇది న్యాయం, ధర్మం అనే దానికి పూర్తిగా దాన్ని ఏమంటారు, భూస్థాపితం చేసేసినారు. ఇటీవలే రాజధాని గ్రామాల్లో రైతులు నన్ను కలిసినారు. మీ అందరికీ కూడా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ టు రికలెక్ట్, ఇటీవలనే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఇక్కడే ఇదే మాదిరిగానే కూర్చున్నారు. మీ ప్లేసుల్లో వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని వాళ్ళు ఒక్కొక్కరు పడతా ఉన్న బాధలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ అమరావతికి సంబంధించి, ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు నన్ను కలిసి వాళ్ళు గోడు చెప్పుకున్నారు. వారి కోరిక మేరకు, అక్కడే వాళ్ళ కోరిక మేరకే మా పార్టీ నుంచి ఒక కమిటీని, ఒక లీగల్ టీంను పెట్టాం. వాళ్ళ కోరిక మేరకే కోర్టులో వారి తరఫున ఓవైపు
వారి తరపున పోరాటం చేయడానికి ఒకవైపున సిద్ధమవుతూ మరోవైపు గ్రౌండ్లో జరుగుతూ ఉన్న దౌర్జన్యాలను చూసేందుకు ఈ కమిటీ బయలుదేరింది. రైతుల కోరిక మేరకు వాళ్ళు చూపుతాము, మీరు రండి అని అడిగితే బయలుదేరితే వీళ్ళంతా రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ అక్కడికి వెళ్తే ఏకంగా మా పార్టీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్సీల మీద, పార్టీ నాయకుల మీద దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు. ఆ రాళ్ళ గాయాలతో కానిస్టేబుల్ కూడా గాయాలై, కానిస్టేబుల్ కూడా ఒక మనిషి హాస్పిటలైజ్ అయినాడు. మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీదే మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు మా వాళ్ళ మీదనే. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. రైతుల సమస్యలు చంద్రబాబుకు పట్టవని విమర్శించారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా తీసుకున్నా రైతుల సమస్యలే కనిపిస్తాయి. రైతులు రోడ్లపైనే కనిపిస్తూ ఉన్నారు. ట్రాక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ చేస్తూనే కనిపిస్తూ ఉన్నారు. అయినా ఇవేమి చంద్రబాబు నాయుడు గారికి పట్టవు. 3 బడ్జెట్లు పెట్టినా కూడా ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే. అదే మా హయాంలో ప్రతి ఏటా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా ఆర్బీకేలలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని ఆర్బీకేలో పోస్టర్లు కనిపించేటివి. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా ఆ ఆర్బీకే పరిధిలోనే సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాక్టివేట్ అయ్యేది. ఆ ఆర్బీకే అసిస్టెంట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వెంటనే మెసేజ్ పంపేవాళ్ళు ఆ సీఎం యాప్ ద్వారా. జాయింట్ కలెక్టర్ మార్క్ఫెడ్ జాయింట్ ఎండి జేసీ వెంటనే ఆర్బీకే పరిధిలో ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోలు చేసేవాళ్ళు. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది, రేట్లు పెరిగేటివి. ఏకంగా 7,800 కోట్ల రూపాయలు మా 5 సంవత్సరాలలో మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధరల స్థిరీకరణ నిధి కింద ఇంటర్వ్యూన్ అయి రైతుల కష్టాలలో తోడుగా ఉండి ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేసినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఈ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా భ్రష్టు పట్టించినారు. మా ప్రభుత్వ హయాంలో ఏదైనా పంట గన రైతు వేస్తే రైతుకు ఒక గ్యారంటీ ఉండేది. నేను నష్టపోను, ప్రభుత్వం నాకు తోడుగా ఉంటుందన్న గ్యారంటీ ఆ ప్రతి రైతుకు ఉండేది. ఇవాళ పంట దెబ్బతింటే కనీసం ఉచిత పంటల బీమా కూడా లేదు. మా ప్రభుత్వ హయాంలో అమలు అవుతా ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు పూర్తిగా రద్దు చేసేసినారు. రద్దు చేయడమే కాదు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 3,500 కోట్లు బకాయిలు ఉచిత పంటల బీమా కింద చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సింది 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాల ఎగ్గొట్టాడు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పూర్తిగా మంగళం పాడేసినాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.